ఓకే సార్. సెల్లు పక్కన. ఓకే ఓకే సార్. ఓకే ఓకే రెడీ. ఓకే సార్. స్టార్ట్. మీరేమన్నా సినిమా నా ఒక్కందే కదా సార్, నన్ను నమ్ముకున్న 178 ప్రజల్ని ఈ కష్టం నాది ఒక్కందే కదా సార్. నా రైటర్స్ కానీ, నా డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ, నాతో నటించిన తోటి ఆర్టిస్టులు కానీ, నా హీరోయిన్ కానీ, నా డిపార్ట్మెంట్ కానీ, నా పోస్ట్ ప్రొడక్షన్ కానీ, వాళ్ళందరూ సహాయం లేకపోతే పులిందల మహేష్ లేడు సార్. నా సంకల్పం ఒకటే సార్, మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ తిరిగి ఛాన్సులు లేక మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుకోసం ఇక్కడే ఒకటి క్రియేట్ చేసుకొని కొంతమంది పెద్దలు చాలామంది ఉన్నారు సార్, ఒక స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి చాలామంది ఆర్టిస్టులు హైదరాబాద్ పరిచయం చేస్తాను, ఈ సభా వేదికగా అందరినీ పరిచయం చేసుకుంటున్నారు సార్. ఎన్ని రోజులు సార్ మనము చిరంజీవి సార్ని చూసినాం, నాగార్జున సార్ని చూసినాం, బాలకృష్ణ సార్ని చూసినాము, వెంకటేష్ సార్ని చూసినాం. మన పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి, మనల్ని మనల్ని ఎప్పుడు చూసుకోవాలి సార్. మన తండ్రుల కోరికలు మన తండ్రులతోనే పోతున్నాయి, మన వరకు మన పిల్లల వరకు తీసుకెళ్తాం సార్. ఈ సంకల్పం దీనికి మీరందరూ తోడుంటే నా పనం పెట్టండి సరే, నేను ముందుకు తీసుకెళ్తాను సార్. ఇదైతే నేను ఘనంగా చెప్పుకుంటున్నాను. మీడియా సపోర్ట్ లేని నేనేం చేయలేను సార్. మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. పోరాడితే పోయేది ఏముంది సార్, మళ్ళీ తిరిగి పోరాడతాం. చాలామంది ఆర్టిస్టులు బయటకు వస్తారు సార్. ఈ అవకాశాన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరూ స్కూల్ సినిమా సపోర్ట్ చేస్తారని ఈ 200 మందిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకు ఉన్న కొత్త సినిమాలు అందరూ అవకాశాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఈ సభకు వచ్చిన మాధవి మేడం కానీ శ్రీనివాసులు సార్ కానీ సారీ సార్, ఇది ఒక రోల్ అయిపోయింది. ఎమ్మెల్యే మేడం కానీ, శ్రీనివాసులు సార్ కానీ, మన నాని అన్న కానీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కానీ చాలా రుణపడి ఉంటాను సార్. మా సుదర్శన్ మా గురువు గారు సార్, ఈ అవకాశం ఇచ్చి మాకు 10 మందికి తెలిసేలా చేస్తున్నారు. అలాగే అన్నలందరూ ఈ మీడియా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు సార్. ఇంతవరకు ఉండి మా మాటలు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మానవత్వం ఉందని మీ ద్వారా నాకు నిరూపిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఏమి? సినిమా చేయడానికి కారణం ఏం లేదు సార్. స్కూల్ లైఫ్ అనేది అందరూ అన్ని టైటిల్ పెడుతున్నాం సార్. మన స్కూల్ లైఫ్ అనేది మన లైఫ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్? ఒక స్కూల్ లైఫ్ నుంచే ఆ అక్షరాలతోనే మొదలైతే సార్ స్కూల్ లైఫ్. మన లాయర్ అయినా, సీఎం అయినా, పోలీస్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎక్కడైనా సరే, ఏ హీరో ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక స్కూల్ లైఫ్ నుంచి మొదలయ్యేదే సార్ ఇది. ఈ జర్నీని మనం ఎందుకు మిస్ అవుతున్నాం? ఈరోజు చదువుకొని మన అన్నోళ్ళు అమెరికాలో జాబులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ కల్చర్ని మర్చిపోతున్నారు. ఈరోజు ఏంటంటే మన భాష మాడుతుంటే ఇది మొరట్నా కొడుకురా, ఇది ఏమన్నా ఊరి పల్లెటూరు నుంచి వచ్చినా అంటారు. పల్లెటూరులో రైతులు అన్నం చేయకపోతే మనం బతికే వాళ్ళం సార్. ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి మనకు అన్నం పెట్టి తర్వాత మన చదువు డబ్బులు పెడితేనే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఆ ప్లేస్ను మర్చిపోతుందని ఈ స్కూల్ లైఫ్ తినడం జరుగుతుంది సార్. అంతే. ఎందుకంటే ఎంతోమంది రైతులు కష్టపడి మనకి ఇప్పుడంటే బిజినెస్లు, సాఫ్ట్వేర్లు వచ్చి ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు సార్. ఆ రోజు దున్ని ఎంత సార్ మన వాళ్ళు కష్టపడింది. తల్లిదండ్రులు కూలికి పోయి 4కి పోయి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని సంపాదించి మనల్ని చదివించి ఈ ప్లేస్ తీసుకొచ్చినారు. అలాంటి వాళ్ళందరికీ గుర్తుండాలని చెప్పి ఈ స్కూల్ లైఫ్ సార్ జర్నీ చేసింది. ఈ స్కూల్ లైఫ్ సినిమా మీరు అందరూ సపోర్ట్ చేయాలి సార్. మీ అందరూ సపోర్ట్ ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నేను సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది. సినిమా తొందరగా రిలీజ్ అవుతుంది సార్. నేను పెట్టిన డబ్బులు ఇప్పుడు దగ్గర 1.5 year పెట్టాను సార్. ఇక్కడ నుంచి నా దగ్గర ఎలా పెడతా తెలియదు. ఉన్న డబ్బులు అంతా క్రౌడ్ ఫండ్తో చేసి పెట్టాము. నన్ను నమ్మి జనాలు 15.5 లక్షలు చేశారు సార్. ఈరోజు